నగర వ్యాప్తంగా దాదాపు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి ఎక్కడికక్కడ రోడ్ల మీద వరద నీరు నిలిచిపోయింది. రాకపోకలు సాగించడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. 2 గంటల పాటు కురిసినటువంటి ఎడతెరిపి లేని వర్షానికి ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద వరద నీరు చేరిపోయింది. ఇక ప్రస్తుతం చూసినట్లయితే కూడా ఇంకా ట్రాఫిక్ జామ్ లోనే వాహనదారులందరూ కూడా చిక్కుకుపోయి ఉన్నారు. మెట్రో స్టేషన్ నుంచి కిందకి దిగి వస్తున్నటువంటి పాదచారులందరూ కూడా రోడ్డు దాటడానికి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు, మొత్తం రోడ్డు మీద వరద నీరు అంతా కూడా నిలిచిపోయి ఉంది. దీంతో అటు సైడ్ కార్నర్ నుంచి అతి కష్టం మీద వారందరూ కూడా అటు నుంచి ఇటు దాటుకుంటూ నడుచుకుంటూ వస్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. దాదాపు 2.5 గంటల ప్రాంతంలో మనకి వర్షం అనేది ప్రారంభమైపోయింది. నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ కూడా మనకి వాహనదారులకు రాకపోకలు సాగించడానికి తీవ్ర అంతరాయం కలిగింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మనకు భిన్న వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఉదయం అంతా కూడా ఉక్కపోత వాతావరణము, ఎండ తీవ్రత ఉంది. ఇక మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈ ఎండ తీవ్రత వలన మనకి క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి నగర వ్యాప్తంగా కుండపోత వర్షం అయితే కురిసింది. మనకి ప్రధానంగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో దాదాపు 12 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యింది. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు చాలా జిల్లాలలో కుండపోత వర్షం అయితే కురిసింది. రానున్న 2-3 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక నగర వ్యాప్తంగా ఒకసారి పరిస్థితిని కనుక గమనించినట్లయితే కూడా ఇప్పటికీ మనకు వర్షం పడి ఆగిపోయినప్పటికీ కూడా వరద నీరు ఇంకా రోడ్ల మీద అదే విధంగా నిలిచిపోయి ఉంది. దీంతో ఇటు వాహనదారులు అదేవిధంగా పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక నగర వ్యాప్తంగా మనకు అనేక లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ వరద నీరంతా కూడా ఇటు బస్తీలలో కాలనీలలో నిలిచిపోయి ఉండటం వల్ల కూడా అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సాధారణంగానే మనకు హైదరాబాద్లో ఆగకుండా వర్షం కురిస్తే ఎక్కడికక్కడ కూడా వరద నీరు నిండిపోయి నాలాలన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉంటాయి. ఇక ఈ రోజు కురిసినటువంటి ఈ వర్షానికి మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా రోడ్ల మీద వరద నీరంతా కూడా అదే విధంగా నిలిచిపోయి ఉంది. క్లియర్ అవుతుంది అని అనుకున్నప్పటికీ కూడా వరద నీరంతా పోవడానికి మనకు సరైనటువంటి మార్గం లేకపోవడం వల్ల ఇంకా రోడ్ల మీదే వరద నీరంతా కూడా నిండిపోయి ఉంది. రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఏదైతే మనకు ఈ ఫుట్పాత్ ఉందో ఇదంతా కూడా నీళ్లతోటి నిండిపోయి ఉంది. దీంతో మనకి మెట్రో దిగి కిందికి వచ్చినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరూ రోడ్లు దాటడానికి తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో ఒక్కసారి విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు, సాయంకాలం సమయంలో కురిసినటువంటి ఈ వర్షానికి ఇళ్ల నుంచి ఆఫీసులకు వెళ్లేవారు, ఇతర కార్యకలాపాల కోసం బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ జామ్లో, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారు. అదేవిధంగా రోడ్ల మీద ఇరుక్కుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక రానున్న 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకి అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా మనకి భిన్న వాతావరణమే కనిపించింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకి జల్లులతో కూడినటువంటి మోస్తారు వర్షము, కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కూడా కురిసింది. దీంతో ఎక్కడికక్కడ కూడా జనజీవనం స్తంభించిపోయింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ రాత్రి సమయంలో కనుక వర్షం కురిస్తే అత్యవసరం అయితేనే బయటికి రావాలని కూడా అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ ని కూడా పంపిస్తున్నారు. విడుదల గౌరవ్తో అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్.